ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ట్రంప్ కు మరో షాక్. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం. లైబీరియాలోని పేలిన ఆయిల్ ట్యాంకర్, 40 మంది మృతి. ఉత్తర భారతాన్ని కప్పేసిన పొగమంచు, చలితో వణుకుతున్న ప్రజలు. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్. భారత్పై దక్షిణాఫ్రికా జయకేతనం. రైట్గా డీటెయిల్స్ చూస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నకు మరో షాక్ తగిలింది. 2021 జనవరి 6వ తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని మరో రాష్ట్రం కూడా కొలరాడో కోర్టు తీర్పును పాటించింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల రాష్ట్ర బ్యాలెట్ కు ట్రంప్ అనర్హుడంటూ మైనే రాష్ట్రం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా గురువారం ప్రకటించారు. మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. మరోవైపు కొలరాడో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని టోటోటాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో పెట్రోల్ ట్యాంక్ ను గమనించిన స్థానికులు క్షణాల్లో అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక ట్యాంకర్ నుంచి పెట్రోల్ ను తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ సమయంలో ట్యాంకర్లో పేలుడు సంభవించింది. దీంతో మంటలో చిక్కుకొని 40 మంది మృతి చెందారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో 2 రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 31 తర్వాత పొగమంచు క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. దీంతో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చలి వాతావరణం కొనసాగుతోంది. చలిగాలుల ప్రభావం వల్ల వచ్చే జనవరి 4 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల పాటు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రవాణా రంగంపై పొగమంచు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. విమానాలు, రైళ్లను అధికారులు పెద్ద సంఖ్యలో రద్దు చేస్తున్నారు. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు, రైల్వేలు, వాహనాల చోదకులు ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణ శాఖ సూచించింది. తీవ్రమైన చలి ప్రభావం వల్ల నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పాఠశాలలకు అధికారులు 2 రోజుల సెలవులు ప్రకటించారు. సాయంపేటకు మొదటిసారిగా విచ్చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమల్లో భాగంగా సాయంపేట గ్రామ పంచాయతీ ఆవరణ ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొని 6 గ్యారెంటీలను అమలు పత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మాజీ ఎంపీపీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ అధికారులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ధనికులకు రేషన్ కార్డు అవసరం లేదు. 9 సరుకులు ఇస్తాం, సన్న బియ్యం కూడా ఇస్తాం. కానీ ఇవన్నీ జరగాలంటే మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పులు తెరపాలి, మనం ఇవన్నీ పథకాలన్నీ కూడా ఇవ్వాలి. కానీ ఇవ్వడానికి సిద్ధం. సోనియా గాంధీ ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు అమలు చేయబోతున్నాడు. ఈ అమలు 6 గ్యారంటీ పథకాలను ఎట్టి పరిస్థితులలో మీకు ఇచ్చిన మాట అమలు చేసి తీరుతాం. నిజాయితీగా పరిపాలన కొనసాగిస్తాం. ఎక్కడ కూడా అవినీతి జరిగితే క్షమించేది లేదని మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు
జిల్లా యంత్రాంగం సహకారం కావాలి, మీ సహకారం కావాలి. పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలే నా యొక్క వ్యాపారం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ యొక్క పేదోళ్ళ కష్టమే మా వృత్తి, ఈ నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తాం. నేను కూడా బుధవారం నా క్యాంప్ ఆఫీసులో ఈరోజు ప్రతి 1వ తారీఖు తర్వాత బుధవారం రోజున నేను అక్కడ మీ సమస్యల పట్ల దరఖాస్తులు తీసుకుంటున్నా. జిల్లా అధికారులతో కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం చేస్తే అధికారులు ఉంటారు. ఒకవేళ కలెక్టర్ చేతిలో జిల్లాధికారుల చేతిలో సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం చేసే శక్తిని నాకు ఇచ్చారు. ఆ సమస్య పరిష్కారం చేస్తా. మీ సేవకుడిగా, మీ కుటుంబ సభ్యునిగా అందుబాటులో ఉండి నేను మీ సమస్యలని తీర్స్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ ప్రజాపాలన ఈ సభలో మీరిచ్చేటువంటి దరఖాస్తుల్ని కూడా కంప్యూటరైజ్ అయి 6వ తారీఖు తర్వాత విచారణ జరిపి అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డ్స్, అదే విధంగా కొత్త పెన్షన్స్, ఇందిరమ్మ ఇండ్లు, మీకు ఇచ్చినటువంటి గ్యాస్, వంట గ్యాస్ 500, అంతేకాకుండా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తాం. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి రేషన్ కార్డు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉత్తరాంధ్రకు ఊతమిచ్చేలా, దశాబ్దాల వెనుకబాటును పారద్రోలేలా ప్రపంచ పటంలో శ్రీకాకుళం జిల్లా మూలపేటకు గుర్తింపు తీసుకొచ్చేలా 4,361 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుపుకుంటున్న పోర్టుతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారనున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పేర్కొన్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పోర్టు ఇంజనీర్లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. శరవేగంగా జరుగుతున్న పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేశాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతా ఉంది. విశాఖపట్నం హార్బర్ కి 150 కోట్లతో ఆధునీకరణ చేస్తా ఉన్నాం. నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతా ఉంది. పూడిమడకలో హార్బర్ నిర్మాణం జరుగుతా ఉంది. చింతపల్లి, భీమిలి, రాజాయిపేట, దొండవాక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం పనులు మొదలు కాబోతా ఉన్నాయి. విశాఖపట్నంలో పేరుగాంచినటువంటి ఒక అదాని డేటా సెంటర్ కావచ్చు, ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మా నాయకుడు ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, ఈ ఉత్తరాంధ్రకి, ఈ ఉద్యమాల గడ్డకి చేసినటువంటి ప్రతి పనిని కూడా సగర్వంగా రొమ్ము విరిచిపోయి చెప్పగలం. ఎవరైనా చెప్పగలం? తెలియజేసినాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాం. ఇదిగో ఈ పని నేను ఉత్తరాంధ్ర ప్రజలకు చేశానని చేతనైతే ఎవరికైనా సరే దమ్ముంటి తీసుకెళ్లి చూపించాను. మన వ్యవస్థ ఉన్నాం కదా, మొత్తం అందరం కూడా ఒక టీం మాదిరి. ఇందులో సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందరం కూడా చాలా సమిష్టిగా వెళ్ళి ఇదిగో మేము చేసినటువంటి కార్యక్రమం ఈ జిల్లా యువకులందరూ నేను తెలియజేయాలనుకుంటాం. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి అలాగే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు మరింత వెనుకబడిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు. ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నానంటే, ఈ ఒక్క పోర్టు గురించే మాట్లాడుకుంటే ఇది 4 దశాబ్దాల కాలం. 4 దశాబ్దాల కాలం ఇది. ఈ 4 దశాబ్దాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబు. నీకెందుకు సాధ్యపడలేదు? ఆరంభ సూరత్వంతో శంకుస్థాపనలు చేసే పునాది రాళ్లు వేసి వదిలివేయడం తమ పార్టీ ఎప్పుడూ చేయదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు విక్రమ్ అన్నారు. గురువారం నెల్లిమర్ల నియోజకవర్గం జరజాపుపేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే ఒడ్డుకొండ అప్పల్ నాయుడు, శాసన మండలి సభ్యులు డాక్టర్ సురేష్ బాబు ప్రారంభించారు. ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గరికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, ఇలా అర్బన్ పిహెచ్సీలు కానివ్వండి, అవన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క కార్యక్రమాలని మీరందరూ గుర్తించి ఆయనకి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు గారు నిత్యం ప్రజలతోని
మీ గ్రామస్తులతోని అందరితోని కలిసిమెలిసి వెళ్ళిపోయే నాయకుడు ఆయన. మనం ఎమ్మెల్యే అనకుండా అప్పలనాయుడు గారు అంటే ఎందుకంటే అంత క్లోజ్గా మన అందరితో ఆయన మెయింటైన్ అవుతారు. అందరితోని చిన్న పెద్ద అందరితో కూడా చాలా సన్నిహితంగా చాలా ఉత్సాహంగా నడిపే నాయకుడు ఆయన. మరి అభివృద్ధిలో కానీ దేంట్లో కానీ ఆయన ఎక్కడ నెల్లిమల్ నియోజకవర్గంలో ఎక్కడ వెనకడి వేయట్లేదు. అందులో భాగంగానే ఒకటి మనం గుర్తించాలి, శంకుస్థాపన చేయడం కాకుండా అనుకున్న కార్యక్రమాన్ని వెంటనే ఓపెన్ చేసి చూపించిన ఘనత మన అప్పలనాయుడు గారిది, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది మనం తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నాయకులు గతంలో జరిగిన చూసాం మనం. శంకుస్థాపనకే పరిమితమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. శంకుస్థాపన చేయడం కాకుండా నిదర్శనంగా మనకి ఓపెన్ అయిన కూడా ఇది ఒక నిదర్శనం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మనందరం ఆశీర్వదించి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, అలాగే మన శాసనసభ్యులు బడుగుల అప్పలనాయుడు గారిని మరొకసారి మన ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ సభావేదికగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఆరోగ్యశ్రీకి కానీ ఒక ముఖ్య ప్రాధాన్యత మన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 25 లక్షల రూపాయలకు విలువైన వైద్యాన్ని ఉచితంగా ప్రతి పేదవారికి అందించే కార్యక్రమాన్ని రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇస్తున్న 6 గ్యారంటీ పథకాల కోసం సామాన్య నిరుపేద ప్రజలు ఏ లీడర్కు మస్కా కొట్టాల్సిన పని లేదని, ఎమ్మెల్యేతో సహా అధికారులు నాయకులు అందరూ మీ సేవకులని, అర్హులకు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఇదే ప్రజాపాలన ఉద్దేశమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11 వార్డుల్లో సంయుక్తంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరలేకపోయినాం కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం నిరంకుశత ప్రభుత్వం, నియంత్రిత ప్రభుత్వం, ఒక కుటుంబ పాలన, అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించారు కాబట్టి, పరిపాలన గాడి తప్పింది కాబట్టి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అందుకనే ప్రజల వల్ల సబండ జాతి పేదలు నచ్చిన ప్రభుత్వం ఇది, మేధావులు నచ్చిన ప్రభుత్వం ఇది, ప్రభుత్వ ఉద్యోగస్తులు నచ్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి మనమందరం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ధర్మం ఏంది? ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజలే ముఖ్యం. ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు పనిచేయాల్సింది పేదలకు, అణగారి కులాలకు సమానత్వంగా, స్వేచ్ఛగా వాళ్ళందరినీ అన్ని విధాలంగా ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క బాధ్యత. గత పాలకులు మీరందరూ చూస్తున్నారు, ఈ 10 సంవత్సరాలు ఎక్కడిదక్కడ నియంత్రిత ధోరణితో పోయిన ప్రభుత్వాలకు ఇవాళ ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఈ ప్రజా పరిపాలనలో ఈ యొక్క కార్యక్రమం వారికి ఏ అవసరం ఉన్నా, నిజమైన అర్హత కలిగిన ప్రజలు ఎవరున్నా ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ప్రజలు ఎవరైతే పేదవాడు ఉన్నాడో, పేదవాడు దీనికి క్రైటీరియా తప్పకుండా రేషన్ కార్డు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్ కానీ ఏది అవసరం ఉన్నా ఇలా మీరందరూ తొందరపడకుండా, సంబంధిత అధికారులు అందరూ ఉన్నారు ఇక్కడ, లబ్ధిదారులు స్వయం. తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండల పరిధిలోని వస్తాల గ్రామ సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల కోసం ప్రతి గ్రామంలోనూ కుటుంబాలకు వర్తించే రీతిలో 6 సూత్రాల అమలు కోసం ప్రతి ఇంటిని వారి కుటుంబాలను చేర్చుకుని వారికి అందే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ముద్దుగా మనం ఉగాది పండుగ తోరణాలు కట్టుకుంటాం కదా, దర్వాజకు కట్టుకో, మంచిగా తోరణాలు కట్టిండ్రు అంటే లక్ష్మి ఉట్టి పడుతుంది కనుక ఈ విధంగా మీ లక్ష్మీపురానికి ఎన్నడైనా లక్ష్మి జరగాలని ముందుగా రోడ్ వేయాలి. అయ్యా ఈ గారు ఆ రోడ్ వేస్తే ఆ లక్ష్మి వచ్చినట్టే, వాళ్ళు ఉరకాల దాని కదా. రోడ్ వేస్తే కరెంట్ ఉంటే, నీళ్లుంటే వాడిని బతుకోడు బతాడుగా. ఇక్కడ నాయకులు తిట్టాడు, ఆఫీసర్లు తిట్టాడు, అవునా కదా. మనిషి అవసరం, అది మనిషి బతికే తెలియదు అది. అందుకోసమనే దయచేసి మన ఆఫీసర్లు, ఇక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్ కానీ లేకపోతే టీం సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు మీరు అప్లై చేయాల్సి వస్తుంది.
అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆడ ఓపికతో నుండి ఆ రిసిప్ట్ ఇస్తారు, తీసుకుపోవాలి మీరు. రిసిప్ట్ పోయిందనుకో కంప్యూటర్ ఎక్కినాక నేను ఎవరు వెతకరు, కంప్యూటర్ చేస్తారు. అయిన కూడా అప్లికేషన్ తీసుకొని 6 తారీఖు తర్వాత కంప్యూటర్కి ఎక్కిస్తారు. ఇవన్నీ కూడా కంప్యూటర్కి ఎక్కించినప్పుడు నీ అవకాశం ఇచ్చినప్పుడు ఆ రిసిప్ట్ ఉండదనుకో, ఆ రిసిప్ట్ లేకపోతే నువ్వు లెక్క లేనట్టయితే ఓపికతో నుండి ఆ రిసిప్ట్ తీసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు సహకరించాలి, చదువురాని వాళ్ళకు ఓపికతోని ఆ లైన్లో నిలబడి ఇవాళ అయిపోతే అయ్యో మా అప్లికేషన్ పెట్టుకోకపోతే కదా ఎట్లా అనేది కాదు. 6 తారీఖు వరకు మీ ఊర్లే ఆశా వర్కర్ ఉంటుంది, అంగన్వాడీ వర్కర్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. అవునా? వివికే అంటే ఈ ఎవరు మహిళా సంఘాలు ఉంది కదా, ఐకేపీ సెంటర్ నడుపుతారు కదా. బచ్చు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఫౌండేషన్ చైర్మన్ బచ్చు అవినాష్ దేవిచంద్ర పేర్కొన్నారు. పెద్దాపురంలోని బచ్చు ఫౌండేషన్ అసెంబ్లీ హాల్లో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఫౌండర్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీ కూడా సేవా కార్యక్రమాల్లో చొరవ చూపించి ప్రజలకు మేలు చేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. అలాగే 2024 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రిపోర్ట్ ను మీడియా ముఖంగా వెల్లడించారు. ఏదైతే మనం వాగ్దానం చేశామో మనం ఏవైతే చేస్తామో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. బిల్డింగ్స్ పెయింటింగ్స్ కానీ, బిల్డింగ్స్ రెనోవేషన్స్ కానీ, కొన్ని టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము పెద్దాపురంలో. అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కూడా ఒక వారంలో కంప్లీట్ అవుతాయని పార్క్ బోర్డు డిజైన్ చేసినప్పుడు ప్రామిస్ చేశారు మనకి. కావున అదొక సబ్జెక్ట్ 1 మనం కంప్లీట్ అయిందని మనం తీర్మానించుకుంటున్నాం. అలాగే సబ్జెక్ట్ 2 చూసుకుంటే కనుక వెల్కమ్ న్యూ ట్రస్టీస్ టు ది బోర్డ్ అండ్ రిలీవింగ్ ఓల్డ్ ట్రస్టీస్. పాత మెంబర్స్ అందరినీ రిలీవ్ చేసి కొత్త మెంబర్స్ ని ఇవాళ నామినేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఎప్పుడు కూడా బచ్చు ఫౌండేషన్ రూల్ ప్రకారం మా ఫౌండేషన్ లో మేమే అప్పర్ బాడీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళే డిసైడ్ చేసి ఫౌండేషన్ లో బాడీస్ వేసి ఎప్పటికప్పుడు మీటింగ్స్ అయ్యి కానిచ్చేవారు. కానీ ఈసారి కొత్తగా పేపర్ యాడ్ చేసి ఎవరైనా సరే సేవా దృక్పథంతో ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చి సేవ చేయొచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ చైర్మన్ అని కాకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరికీ కూడా పదవులన్నీ ఉంటాయి. దాని ప్రకారంగానే మనం యాడ్ చేసి వాళ్ళందరూ కూడా ఇవాళ పేపర్ యాడ్ ద్వారా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిగతా ఎవరైనా సరే వచ్చి ఇంట్రెస్ట్ చేస్తారంటే వాళ్ళందరూ కూడా వెల్కమ్. ఎందుకంటే ఇది ఒకరితో ఇది చేసేది కాదు, అందరూ కూడా జస్ట్ పొజిషన్స్ అనేది ఏం లేదు, అందరూ వాలంటీర్స్ అని నేను ఈ ప్రెస్ సమావేశంగా నేను తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గా ఎం వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది. నిన్న ప్రీ బోర్డ్ మీటింగ్ లో మా నాన్నగారితో ఫౌండర్ కోటేశ్వరరావు గారితో డిస్కస్ చేసి ఆవిడ నియమించడం జరిగింది. అమాంగ్ ట్రస్టీస్ బోర్డింగ్ మీటింగ్ లోనే ఓటింగ్ లో ఆవిడ పేరు నామినేట్ చేశారు. అండ్ సబ్జెక్ట్ నెంబర్ 3 తీసుకుంటే కనుక ప్రెజెంటేషన్ 2023 బడ్జెట్ యూటిలైజేషన్ ఆఫ్ బడ్జెట్ ఫౌండేషన్ అండ్ అలోకేటింగ్ ఫర్ న్యూ బడ్జెట్ ఫర్ న్యూ ఇయర్ 2024. పాత బడ్జెట్ ఏదైతే ఉందో మనం బడ్జెట్ అనేది కేటాయించింది ఓన్లీ మన బడ్జెట్ ఫౌండేషన్ అసెట్స్ కి. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని సంగీతం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో గురువారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుని రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, మిగతా 5 గ్యారంటీలను ప్రజలకు తెలియజేస్తూ గురువారం 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. మొన్న 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు, ప్రభుత్వం మాటిచ్చింది. అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము. బస్సులో పోతున్నా లేదా మీరు? ఎవరు చెప్తలేరు ఏమి? గట్టిగా చెప్పండి. పోతురా? టికెట్ తీసుకుంటారా? మళ్ళీ ఉట్టిలో పోతురా? టికెట్ ఏం లేదు చూసినావా?
మొట్టమొదటి అంశము తెలంగాణ మహిళలు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తే ఆ ప్రయాణము ఉచితము. రెండవది పేదవారి యొక్క ఆరోగ్యం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆరోగ్యశ్రీ అనే పథకంలో 5 లక్షలు కాదు, ఇప్పుడు 10 లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుంది మీ ఆరోగ్యానికి సంబంధించి. ఆ 2 మాటలు కూడా కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకున్నది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ఆయన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం సుఖంగా ఉంటుందని భావించారు కుటుంబ సభ్యులు. అందులోనూ ఆయనది పోలీసు ఉద్యోగం కావడంతో పెళ్లికి 20 లక్షల రూపాయలు కట్నం వచ్చి పెళ్లి చేశారు. ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు మాధవరావు. తన భార్య మౌనికపై గురువారం రాత్రి విచక్షణ రహితంగా దాడి చేశాడు. డబ్బుల విషయంలో పలుమార్లు గొడవ పడ్డారు. కొడుకు పుట్టెంటుకల కోసం 2 లక్షల రూపాయల విషయంలో ఇద్దరి మధ్య వివాదం మరింత పెరిగింది. గ్రూప్స్ ప్రిపేర్ కోసం తన ఉద్యోగానికి 6 నెలలు సెలవు పెట్టుకున్నాడు. 6 నెలలు తనకు జీతం రాదు కాబట్టి 6 నెలలు రూమ్ రెంట్ నువ్వు కట్టాలని భార్యను వేధించేవాడని మాధవరావు అక్రమ సంబంధం పెట్టుకున్నారని భార్య మౌనిక శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆసిఫాబాద్ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో ఆరోపించింది. నా భర్త మాధవరావు రాజేష్ కానిస్టేబుల్ ఇక్కడే ఆసిఫాబాద్లో పనిచేస్తున్నాడు. నిన్న రాడ్తోటి నన్ను కొట్టి బయటికి వెళ్ళడం జరిగింది. కొన్ని గొడవలు జరిగినాయి. 2-3 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. రేషన్ సామాన్ అతను సరిగ్గా తీసుకొని రావట్లేదు. బాబుకి పాల డబ్బా అడిగినా కూడా తీసుకొని రాలేదు. ఇంకా కొంచెం డబ్బుల కోసం నన్ను హింసిస్తున్నాడు. దానివల్ల కొట్టి 2 లక్షలు కావాలి. బాబు హెయిర్ కటింగ్ ఉన్నా సార్, అది పుట్టెంటుకల కోసం 2 లక్షలు తీసుకొని రమ్మని అడిగింది సార్. దాని గురించి వారం రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది. నిన్న వాళ్ళ సార్ని కలవడానికి వెళ్ళిన సార్. వాళ్ళ సార్ని కలవడానికి వెళ్ళిన తర్వాత వెళ్ళి బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళే టైంలో ఆయన రూమ్లోకి లాగి రాడు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు సార్. అదే విషయం రాడుతోటి కొట్టిండు సార్. ఇక్కడ సార్ చెప్పుకోలేని ఇట్లుంటే ఎవరికి ఎక్కడికి పోడు, ఎవరికి చెప్పుకుండ్రు సార్. సార్ వచ్చిర్రు, కలిసిండ్రు. అడిషనల్ ఎస్పీ సార్ వచ్చిర్రు, కలిసి వెళ్ళిరు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందమ్మా అని చెప్పారు సార్. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఉన్న శాంతివర్ధన దివ్యాంగుల పాఠశాలలో జిల్లా మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు భోజన ఏర్పాట్లు చేయడమైంది. ఈ కార్యక్రమానికి సహకరించిన విదేశాల్లో ఉన్న మానవ హక్కుల సంఘం సభ్యులు రాణి, మహిళా ప్రతినిధి కాశీ చంద్రావతి సహకారంతో ఈ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారని, దీనికి పూర్తి సహకారం రాణి వలన సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు అని ఈ కార్యక్రమానికి మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, కార్యదర్శి ఎండి వల్లి భాష, జిత్తుక అప్పారావు, అంతర్జాతీయ అధికార ప్రతినిధి అప్పారావు, గంగరాజు, ఇంకా పాఠశాల సిబ్బంది, పాఠశాల యాజమాన్యం వీరబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిపించారు. ఇక ముందు నుంచి కూడా ఈ జిల్లా మానవ హక్కులు పరిరక్షణ సంఘం ద్వారా ప్రతి చోట పేదలకు, వృద్ధులకు ఏదో ఒక విధంగా తమకు తోచిన రీతిలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని తమ అంతర్జాతీయ మానవ హక్కుల టీం వారు తెలియజేశారు. మేము సంఘం ఆలోచించడంలో సంఘం సభ్యులైనటువంటి రాణి గారు సహకారంతో మేము ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాణి గారు విదేశాల్లో కష్టపడి పనిచేసుకుంటున్నారు. అందులో మా సంఘ సభ్యులు, అలాగే మా సంఘ సభ్యులు విదేశాల్లో ఉండి కష్టపడి పని చేసుకుంటూ కొంత సందా ఇచ్చి ఈ సంఘాన్ని నడిపించడంతో మొన్న ఈ డిసెంబర్ 10 నుండి సిరి మానసిక వికలాంగుల పాఠశాల కానీ, భవిత మానవ వికలాంగుల పాఠశాల కానీ, ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఇలాంటి అన్నిటిలోనూ మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజుని ఈ పాఠశాలలో ఈ దివ్యాంగులకి మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రాణి గారికి మానవ హక్కుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సహకారం ఇంకా మేము అనేక సహకారాలు, అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మానవ హక్కుల సంఘం ముందుందని తెలియజేసుకుంటున్నాం. దీనికి ప్రోత్సహించినటువంటి కాశీ చంద్రకాంతం గారు, అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల ప్రతినిధి పిట్ట అప్పారావు గారు ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మాకు మీరందరూ సహకరించినట్టయితే ఇంకా మేము ఏదో కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని, ఈ పాఠశాలలో భోజనాలు పెట్టడానికి అనుమతించినటువంటి వీరబాబు గారికి, వారి టీంకి మేము మానవ హక్కుల సంఘం తరపున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు బలమైన ర్యాలీ జరిగింది. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ కు గురువారం ముగింపు రోజైనప్పటికీ స్టాక్ సూచీలు ఏమాత్రం ఒడిదుడుకులకు లోను కాకుండా సరికొత్త రికార్డు స్థాయిల్ని నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 372 పాయింట్లు జత చేసి 72,410 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,700, 21,800 పాయింట్ల స్థాయిల్ని మొదటిసారిగా దాటేసింది. 124 పాయింట్ల లాభంతో 21,778 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,801 పాయింట్ల వద్ద కొత్త రికార్డును సృష్టించింది. 5 ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 1,904 పాయింట్లు, నిఫ్టీ 628 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల ముడి చమురు ధర $78 స్థాయికి తగ్గడంతో పాటు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారని విశ్లేషకులు చెప్పారు. ప్రత్యర్థి బ్యాటర్లు గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయి మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టిన చోట మన స్టార్లు కనీస పోరాటం కనబరచలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో పిచ్ బౌలర్లకు సహకరించింది అని సర్ది చెప్పుకున్న మంచి ఎండకాసే బ్యాటింగ్కు అనుకూలంగా కనిపించిన సమయంలో రెండో ఇన్నింగ్స్లో మన వాళ్లు పూర్తిగా తేలిపోయారు. డకౌట్లో ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుసగట్టారు. ఫలితంగా 3 రోజుల్లో ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్లో భారత ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ కు మరో షాక్. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం. లైబీరియాలోని పేలిన ఆయిల్ ట్యాంకర్, 40 మంది మృతి. ఉత్తర భారతాన్ని కప్పేసిన పొగమంచు, చలితో వణుకుతున్న ప్రజలు. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్, భారత్పై దక్షిణాఫ్రికా జయకేతనం. ఇది ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.